स्वामी देवताभ्यो नमो नमः श्रीगन्धं समर्पयामि हरिद्राचूर्णं विलेपयामि गन्धस्योपरि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि अदा श्रीमन्महाश्री परमेश्वर स्वामी देवताभ्यो नमो नमः वाङ्मयपठितमवेदेन शिवाणि सदा देव प्रभासिः अदा श्रीमन्महाश्री पार्वती परमेश्वर स्वामी देवताभ्यो नमो नमः विश्वेश्वराय महादेवाय श्रेयंबकाय दुकांतकाग्निकालाय कारक ओम देवी कल्याणदायिनी महादेव यम दास्य विशांभव మీరు స్వామివారిని ఎదుర్కోవడానికి వచ్చారా స్వామివారు మిమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చారా చెప్పండి స్వామివారు ముందు వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ కొరకు స్వామివారు సమయం కేటాయించారు అంటే మీరు ఎదుర్కోవడానికి వచ్చారు స్వామివారు కాబట్టి స్వామి అలా అనుకోకండి అమ్మవారు రెడీ అవ్వడానికి లేట్ అయింది స్వామివారు చెప్పాలి తీసుకోవాలి స్వామివారికి స్వామివారికి ఓం ద్రవ్యణే స్వదేవాః బ్రహ్మస్య మాక్షవిజయజనాః విజయజనాః శ్రీరంగే సుష్టాగం తనోభిః యశేమహే మహిరం యదాయుః ద్రవ్యస్త్రస్య ద్రవిణోదస్వరస్య ద్రవిణోద వీరవదేవశన్నః ద్రవిణోదారాస్తే దీర్ఘమాయు स्वस्ति न इंद्रो वृद्धश्रवाः अम्मा मंगलहारति विष्णुवेदाः स्वस्ति नस्तारण्यो अर्धसाधिके रक्षत्रयम्भगे देवी नारायणी नमोस्तुते विश्वमंगल मांगल्ये विश्वविद्याविनोदिनी विश्वसंचार बेजानी पार्वती देवी नमोस्तुते स्वामी वारिని అయ్యవారిని తెచ్చారు వాళ్ళని ఇప్పుడు ఎక్కడ తీసుకుపోతారు सनः परशरदूर्ध्वानि विश्वाः नावेदां देवेगुं शरणमहं प्रपद्ये सुदर्शिदर्शयाः अग्ने त्वं धारयानभ्यो अस्मान् स्वस्तिभिर्दुर्गानि विश्वाः కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ప్రథమంలో ఆ యొక్క విఘ్నేశ్వర స్వామివారి యొక్క పూజా కార్యక్రమం వారి కళ్యాణ మహోత్సవము ప్రారంభమవుతుంది కాబట్టి కూర్చోండి కూర్చోండి ముందర పంచపాలు అక్కడ ముందర విడిపోలు
పెట్టాను శ్రీమన్మహాశ్రీ విఘ్నేశ్వర పూజానీయం ప్రారంభస్య. స్వామి అందరూ కూడా మనము ఏ ఒక్క ఫంక్షన్ కూడా రాలేదు. మనము ఆ యొక్క నమస్కారం చేస్తారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం వినాయకం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన వద్మార్గం గజాననమానునిజం పణేగదండం భక్తానాం ఏకదంతోపాస్మహే. అక్షతలు తీసుకోండి స్వామి, నమస్కారం చేస్తూగా ఉండండి. ఓం దేవేం వాజం దేవాసామిశ్వరోవాహ ప్రజావదం దిశాఢామంత్రేజమోజం దహాణవేరవాగస్కాండవస్తునైరో అయం మహోదస్సు మహోదస్తు. లంగి నత్తి మూగతనం లేకుండా ఏ వాక్కు సరస్వతి అనుగ్రహంతో వస్తుందో దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో ఆకర్షణీయంగా ఉండాలి, జగత్తును మోహింపజేసే విధంగా ఉండాలి. కాబట్టి సరస్వతి యొక్క మంత్రం ప్రారంభం చేస్తాం. శోభయిత్రి సోదృతానాం ప్రేరకురాలామే కాబట్టి దేవానాం గమనార్థం దురక్షసాం గురుఘంటారం తత్ర దేవతాహ్వానలాంఛనం సకల దేవతాభ్యో నమో నమః. పుండరీకాక్షం సదా హ్యాభ్యంతరస్తుతి. ఓం అధ శ్రీ పార్వదేవరమేశ్వరదేవతాభ్యో నమః. ప్రథమం శ్రీమన్మహావిఘ్నేశ్వరాయ నమో నమః. ఇప్పుడు మీరు ఎడమచదలు పెట్టుకున్నారు కదా అక్షతలు, ఆ యొక్క అక్షతలని గణపతి మీద 5 సార్లు వేయాలి. శ్రీమదాదిత్యవర బ్రహ్మస్వరూపాభ్యాం శ్రీవరాదిత్యవయ బ్రహ్మస్వరూపాభ్యాం శ్రీ క్రియాశక్తి బ్రహ్మస్వరూపాభ్యాం శ్రీ జ్ఞానశక్తి విశ్వక్త బ్రహ్మస్వరూపాభ్యాం. సార్లు ఆచమనం చేసిన తర్వాతనే రావణాసుని పైన ధనుస్సు ఇల్లు పెట్టాడు. కాబట్టి ఏ కార్యక్రమం శుభాశుభ కార్యం ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా 3 సార్లు ఆచమనం చేసిన తర్వాతనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఓం పృథివ్యాహమేరోపృష్ఠరుషేం కూర్మో దేవతాసు ఛందహాసనై యోగ అనంతాసనాయ నమః. ఆచమనం ఒక విధంగా ఉంది. ఆచమనం చేసుకోవడం వల్ల మనలో ఉన్న చెడు ఆచరణ మన చెడు ఆలోచనలు పోయి భక్తి మార్గానికి వచ్చే మార్గం ఉంది. శివాయ నమః అనుకుంటే మన చెడు ఆలోచనలు పోయి భక్తి మార్గం వచ్చే అవకాశం ఉంది. అలా అమ్మ చేసుకుంటారు ఆచరణలో కూడా. ఇపుర్భాభ్యాం శుభే మంగళే ముహూర్తాం పృథివ్యాం జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణవిభాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణా గోదావరియోర్మధ్యదేశే పార్వతీ పరమేశ్వర సన్నిధో సమస్తయోదా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో కల్పే వైవ మనసులో స్మరిస్తుంటూ ఉండాలమ్మా. మీ గోత్రమాలు మీరే మనసులో అనుకో ధ్యానిస్తూ ఉండాలమ్మా. మనసులో నమ శివాయ నమః అనుకుంటూ ధ్యానిస్తూ ఉండాలమ్మా. సహ కుటుంబానాంతరః సహ బాంధవానాంతరః సభాత్రోకానాంతరః. ఇప్పుడు అందరూ కూడా నమస్కారం చేస్తుగా చెప్పింది పలకండయ్యా. అందరూ కూడా ప్రతి ఒక్కరు నమస్కారం చేస్తూ ఈ సంకల్పం ఎందుకంటే మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశము ఆ యొక్క స్వామివారికి, అయ్యా మేము ఈ విధంగా పలాని గ్రామం నుంచి పలాని ఇంటి నుంచి మేము ఇలా వచ్చాము, మీకు ఈ విధంగా మేము పూజలు చేస్తున్నామని చెప్పేసి మీరు కోరుకున్నటువంటి సంకల్పమే మీ యొక్క పూజా కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా నిలబెడుతుంది. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేస్తున్నా సంకల్పము గట్టిగా పలకండి. మమ ఏమనట్లేదండి, మాకు గట్టిగా పలకండి. మమ సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ ఐశ్వర్య. కలశారాధనం కరిష్యే కలశంగంధా పుష్పాక్షతైః అభ్యర్చ కలశంలో పసుపు కుంకుమాక్షతలు వేనమ్మ. ఓం కలశస్య దేవః కోవే రక్షణేతో అరిస్తునః వాస్తవస్య మే భాగే చోదిచ్చామఘవాస్త్రః
वासरागेलो मध्ये ब्रह्मगणस्पदः मुक्तो दुदागः सर्वेकदेन समन्वितः ऋग्वेदो सर्वोदस्वापवेदो धर्मणः प्रणवागच्छते वेदाः कलशामृतमः पवित्रे वरचित्रे మెట్టలు మాంగళ్యం చేస్తే అక్కడ ఇవ్వాలని చూడండి ఆ బాబు చేయాలి ఇక్కడ స్వామికి ఇక్కడ స్టేజ్ దగ్గర రాకేష్కన్నా ఎవరికన్నా ఇవ్వండి ఓం దయ్యే దేవనే వదన సంప్రోక్ష దేవం ఆత్మానం సంప్రోక్ష ఓం అపవిత్రః పవిత్రావా సర్వా ఇది కళ్యాణ మండపస్య ఒకటే ఇప్పుడు రెండు అవుతున్నాయి ఒకటి వాళ్ళు తొందరగా వేగంగా నేను ఆల్రెడీ అక్షతలు తీసుకోండి గణపతి పూజలో ప్రారంభమైందంటే సంపూర్ణంగా దిగ్విజయం కావాలంటే గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి. గణపతి పూజా విధానం గణపతి పూజ చేయిస్తున్నారు. ఇప్పుడు పసుపు కుంకుమ వేస్తున్నారు. ఆయనేదే పరాయణ అదా శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం విరాడోపాయ నమః. ఓం గోధర్మయాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం జగన్నాథాయ నమః. గోవిందాయ నమః. గోవర్ధనాయ నమః. విఘ్నరాజాయ నమః. పంచవక్త్రాయ నమః. నిరామయాయ నమః. సర్వావేశ్వరాయ నమః. సర్వకార్యాగ్రమోదితాయ నమః. సమయమునందు సప్తజన్మని 7 జన్మలు పోతాయట. తర్వాత శివుని యొక్క పూజా ఫలం చెప్తాడు. हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मधुर्यो सारीति एकधा ब्रह्मण उपहरति एकधैर्यजमानः यस्तेजो दधाति आवहन्ति ऋतन्वा हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मधुर्यो सारीति
శతమనంతం భవతే శతమైశ్వర్యం భవతే మహాగణాధిపతి పూజ కళ్యాణ మహోత్సవేన సందర్భేన శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ కరుణాకటాక్షరసిద్ధిరస్తో తథాస్తు తథాస్తు ఉన్నత ఉద్యోగ వ్యాపార అనుగ్రహ కరుణాకటాక్ష ఫలసిద్ధిరస్తో తథాస్తు తథాస్తు. గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు కంకణ ధారణ, కంకణాలు పూజ చేసి రక్షార్థం వ్యాధింష్టనాశయతు మే జగతామధీశః. వేదం ఏం చెప్పిందంటే ప్రథమో ధైర్యోభిషకు. ఈ ఎంబీఏ చేసినటువంటి డిఎం చేసినటువంటి ఇది వీళ్ళు డాక్టర్లు కాదు. ప్రథమో ధైర్యోభిషక్. భిషక్ అంటే వైద్యుడు. నేను రా వైద్యుని అని చెప్పినాడు భగవంతుడు. కాబట్టి అందుకే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్త. జలతత్వంతో ఆయన యొక్క అధీనములే. జీవుడు పరమాత్మ మాయ ఆయన యొక్క అధీనములే. కాబట్టి యజామహే. అలాంటి జీవాత్మ పరమాత్మ మాయ అధీనుడే. మాయా అధీనుల మనం మాయాధీశుడు శంకరుడు. కాబట్టి త్రియంబకుడు అన్నమాట. యజామహే ఆయన కొలుస్తున్నాం. ఎందుకు కొలుస్తున్నాం అంటే ఈ యొక్క సంసార సాగరంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, టెన్షన్ ఉంటాయి, దిగులు ఉంటుంది, బాధ ఉంటుంది, చిరాకు ఉంటుంది, అనేక రకాల క్రోధము, మిత్రత్వం, శత్రుత్వం అనేక రకాలుగా ఉంటుంది. సంసారం అంటేనే భయలక్షణం, భోగులం. భోగికంతా కూడా భయలక్షణం. ఎందుకు ఆ భయం అంటే ఎలక్షన్లో గెలుస్తామో లేదు, బిడ్డకు పెళ్ళైతుందో లేదు, లేకపోతే అల్లుడు ప్రమోషన్ వస్తుందో లేదు. మన యొక్క మనస్సులో నుంచి భగవంతుని యొక్క సువాసన అనేటువంటిది మన మనస్సులో చిన్నది వస్తుంది. అప్పుడు ప్రపంచంపై వ్యామోహంలో వచ్చింది. వ్యామోహం పోతే మనం ఎట్లుంటామని చెప్పేసి కామరాకు నీటి నిల్లు వరే ఏది అంటకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కూడా నిమిత్త మాత్రం అని చెప్పేసి పక్కన ఏదైనా కష్టాలు వచ్చినా వాటి పట్టించుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఈ కర్మఫలాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఇట్లా రాముడు యొక్క అడవిలో అంటే ఏమాత్రం కూడా ఇట్లా వికారం చెందకుండా రెడీ అడవిలో వెళ్ళినాడు. అట్లాగే భగవంతుని యొక్క స్మరణలు, శివుడు యొక్క స్మరణలు ప్రియంగా త్రిపురాంతగా విశ్వేశ్వర విరూపాక్షైతే శివుని స్మరేదు అంటే ఎన్ని పనులున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క స్మరణ తప్పనిసరిగా చేయాలి. రేపు ప్రాణం ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు అని ఇక్కడే అని చెప్పి అనుకుంటాం. ఆయుష్ సూత్రం ఆయన దగ్గర ఉంది. ఆయుష్ సూత్రం ఆయన అందుకని చేయడు. అందుకనే శంకరులు మన జ్ఞానానికి మంచి మలుపు. ఎందుకంటే గాత్రం భస్మసితం నినాదం ఇటువంటి వింటే బాగా ఇక్కడికి వచ్చి కూడా సంసార జంబాల పట వ్యామోహం అనేటువంటి కూడా మీరు నిశ్శబ్దంగా ఉంటూ శ్రవణాత్మకమైన పుణ్యం సంపాదించుకోవాలి. శ్రవణాత్మక పుణ్యం అంటే శ్రవణేంద్రియం పుణ్యం. ఇక్కడ కూడా ఇక సంసార జంబాల పటాల వ్యామోహంతో మాట్లాడుతుంటే లాభం లేదు. ప్రేమంతో వృధా చేస్తున్నారు. కాబట్టి గాత్రం భస్మసితం అంటే ఆయన యొక్క శరీరం అంతా భస్మం పుష్పం తెల్లగా ఉంటాడు. సితస్థితం ఆయన నవ్వు తెల్లగా ఉంటుంది. గాత్రం భస్మసితం సితస్థితం హస్తే కపాలం సితం. కపాలం తెల్లగా ఉంటుంది, నవ్వు తెల్లగా ఉంటుంది. శరీరాంగ స్థితం ఆయన కత్తి తెల్లగా ఉంటుంది. సితస్థ వృషభ ఆయన ఎక్కే ఎద్దు తెల్లగా ఉంటుంది. వృషభం అంటే ధర్మస్వరూపం. అందుకనే నందిని శివుని యొక్క కొమ్ముల నుండి చూస్తామంటే సత్య ధర్మాలను ఆశ్రయిస్తే నీ యొక్క దర్శనం జరుగుతుందని అర్థం అన్నమాట. ఇలా అయ్యగారు కొమ్ములు వద్ద శివుడు చూస్తారంటే మేము సత్యాన్ని. సితశ్చ వృషభ కర్ణే సితే కుండలే ఆయన కుండలాలు తెల్లగా ఉంటాయి. గంగాఫేర సితం అంటే గంగా నది శివుని యొక్క జటాజుటం ఉద్భవించింది. ఆ గంగా యొక్క మెరుగు తెల్లగా ఉంటుంది. తర్వాత ఏమో చంద్రుడు కూడా శివమూర్ధని ఆ చంద్రవంక తెల్లగా ఉంటుంది. సర్వం సితం సోయ కాబట్టి పాపం పోతుంది. కాబట్టి మహాశివరాత్రి కాబట్టి శ్లోకాలు చదవండి. విశ్వేశ్వర చదవండి. ఎవరు చదువుతారు? విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం ధర భూతేశ కరుణాకర శంకర హరశంభో
महादेव विश्वेशकंठाय शंभवे अमृतेशाय सर्वाय देवाय ते नमः उग्राय अघनाशाय भीमाय भयहारिणे ईशानाय नमस्तुभ्यं पशूनां पतये नमः। एतानि शिवनामानि मंडलान्तेषु समर्पयामि। कंकणाधारणां च करिष्ये। అయ్యా భజంత్రులు ప్రారంభించండి. శుచి చేయడానికి మనం ఈ విద్యాహారణ కార్యక్రమం ब्रह्मा ब्रह्मणो
विश्वकर्मणे विश्वाहादस्य गुणविः पुण्याहं दीर्घमायुरस्तु शिरस्या सुभद्रिया शिवापस्तन्तु श्वासमस्य ओमनस्यमस्तु विमर्श्य अक्षतं चारिष्टं चास्त्रिः ओमस्य प्रियमेधासुवर्चनाच्यं दोषगवतपुरन्ना कृष्णचरक्षरापान्तो गन्धद्वारान्तो ओमाय देवाय पुष्पाणि पादो सौमल्यं दास्तो स्वस्त्रयजवतो तस्य प्रजापतेः प्रेतां चान्तिरत्तो यं पुष्पा पञ्चवेदा यज्ञा क्रिया गणना कर्मारम्भा शुभा शोभनाः प्रवर्तन्ते नमः ओङ्कारमालिङ्गृत्वा भवत्ते अनुज्ञातः पुण्यं पुण्याहवादे सेवाच्यताम् ओम पुण्याहं ममन्तो प्रसो ओम पुण्याहं यदा युभद्रवणादा द्रवणस्वरस्य द्रवणादा सेवयो द्रवणादा हीरवे नहाद्रवणादारा आद्रवया धमायुः कविता पश्चादा कविता भक्ता कविता भ्राता कविता भ्राता कविता कवितारो राजनामे धमायुः नमो भगवतिजाय भारोम्या ज्ञानसिद्धि भागवते भेद्यजाते यमन्दरा सर्वदीर् धमायुः आनन्दं देवते दीर्घायुत्वाय वत्सते त्वा हुदाकेन वन्यमानो वच्चमत्तो दोहवे मेधात वेदो स्वास्माये ఏం కోరుకున్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి శివాహ ఆపస్సంతోషో మనవస్తు అక్షతంచారిష్టంచాస్తు గంధాహ్పాంతు సుమంగళ్యంచ సక్రదాహ్పాంతు ఆయుష్యమస్తు పుష్పాణి పాంచౌ శ్రీ బుధ బృహస్పతి శుక్ర శనీశ్వరాయ చంద్రాంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు శైలాజ్య పురోగ సర్వేకాః ప్రియంత జన్మ లగ్న జన్మ నక్షత్ర తిథివార యోగ కరణాది దేవతా ప్రియంత ఓం నైరుతి జయ ఉదకం సించేతో శ్యామ్యంతో గోరాణి శ్యామ్యంతో వారాణి శ్యామ్యంతో ఈదయః పశ్చిమ కలసే ఉదకం సించేతో శుభాని వర్ధంతాని అలాగే ఇప్పుడు మనము ప్రాకరసే ఉదకం సించేతో చంద్రాంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు సహిలాదిత్య ప్రోగ సర్వే గ్రహాః ప్రియంత అంటే అంటే తూర్పు వైపు నుంచి సర్వ దేవతలు పిలుస్తున్నామన్నమాట నవగ్రహ దేవతలు అన్నమాట సూర్యగ్రహ చంద్రగ్రహ కుజగ్రహ బుధగ్రహ బృహస్పతిగ్రహ శుక్రగ్రహ శనిగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ నవగ్రహ దేవతో అహోరాత్రే శ్వేతాత ఉత్తరే శుభకర్మణ్య ఉజ్ఞప్తో ఉత్తరోత్తర మహాదేవ్యస్తో ఉత్తరోత్తర ప్రియ సంపర్క్యంత విశ్వకర్మ పురోగాః కార్యాది పురోగాః ప్రియంతాం సాధుష పురోగాః సదేశ్యాః ప్రియంతాం బ్రహ్మ పురోగాః త్రైత్రిం చతుర్ దేవతాశ్చ ప్రియంతాం స్వయం భో పురోగాః చతుర్విమాః ప్రియంతాం దక్ష పురోగాః త్రయోదశే దేవాశ్చ ప్రియంతాం మిత్ర పురోగాః ద్వాదశాదిత్యాశ్చ ప్రియంతాం మరేష పురోగాః బ్రహ్మణః ప్రియంతాం ఆదిత్య పురోగాః నవగ్రహాః ప్రియంతాం ధర పురోగాః సర్వాః ప్రియంతాం మహేశ్వరి పురోగాః సప్తమాత్రాః ప్రియంతాం బ్రహ్మ పురోగాః పంచమూర్తయః ప్రియంతాం శ్రీ విశ్వబ్రహ్మ పురోగాః సర్వే దేవాశ్చ ప్రియంతాం अर्भवचंदानुष्णाध्याय वेदा यज्ञानुष्णाश्च प्रियन्तां श्रद्धामेव वेदा भगवान् विश्वकर्मा वेदा भगवान् स्वामी विश्वरूपः वेदा भगवान् पितामहः वेदा भगवान् पितामहः सत्यायदानि सत्पुण्याः कारवाणेषु जगम्पते प्रजे वादिपदर्श्याः धमावना विश्वरोहणस्य पुण्यमापदय्या जयाय देवरति पुण्याय आचाः पुण्यलक्ष्मीः पुण्यामेव लक्ष्मीं सम्भावयते पुण्यां लक्ष्मीं संस्कृते पुण्यं नक्षत्रं तद्वत्वर्वे लोकमिषमिलामय सूर्यो उदेति अद नक्षत्रं नयते यावति तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं वक्ते మరలా పలకండి ఓం శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మనే మేము ఒక పూజ చేస్తున్నాము ఇక్కడ శుద్ధి కావాలి బ్రహ్మగణ బ్రహ్మదేవుడు మంత్రం
పంచ పంచవై దేవానాం వృద్ధాంతే త్రేణే తందావం చిత్రేణే సమానే త్రేమి లోకాహత్యామేవ క్రియయారే వామదక్షిణాస్తాభ్యాం దక్షిణోత్తరకలశం యుగభక్తుల యొక్క మనసులమ్మ జలాన్ని చూసి మీ కోరిక ఏమైతే చెప్పుకోనేమో మనసులుగా బాగున్నారు ఉన్నత ఉద్యోగం వ్యాపారం బాగున్నారు చెప్పేసి కోరిక చెప్పుకొని రైతుల దగ్గర ఇచ్చి నమస్కారం చేసుకొని వామదక్షిణాస్తాభ్యాం దక్షిణోత్తరకలశం యుగభక్తుల శాంతి పుష్టి శాస్త్రో కళ్యాణ కంకణ దేవత యజ్ఞోపవేత ధారణ అభివృద్ధిరస్తో శాంతి పుష్టి శాస్త్రో పవిత్రేణాత్మానం పునతే ఉదయేత్యాం దిస్యామ వసదేవ వనస్పదేవ మాదేంద్ర ఊర్ధ్వాయాం దిసి యజ్ఞ సంవత్సర యజ్ఞపతి మాదేంద్ర పలకండి మహేశ్వర
స్వామివారు ఇలా కళ్యాణం చేసుకున్నారు అంటే ఇలా వివాహం చేసుకున్నారని చెప్పేసి మనకు భూలోకానికి స్వామివారి స్వయంగా వచ్చి మనకు అన్నిటిగా వాళ్ళు తెలియజేసుకుంటున్నారు అనమాట. కాబట్టి మనము ఆ యొక్క స్వామివారి కళ్యాణం చూడడం అనేది చాలా మన యొక్క పుణ్యఫలం ఉండాలి. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సమయము ఆ యొక్క స్వామివారి మీద నిమగ్నమై ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క స్వామివారికి ఏం కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇప్పుడు స్వామివారికి బాధ్యత ధారణ జరుగుతుంది. కాబట్టి అందరూ హిమవంతుడు మేనక వాళ్ళకు వస్త్రాలు సమర్పించినారు. వస్త్రాలు సమర్పించిన తర్వాత వివాహం కావాలంటే యజ్ఞోపవీత ధారణ కావాలి. మామూలుగా ఇస్తున్నారు హిమవంత మేనకులు పరమేశ్వరునికి యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. గృహస్థాశ్రమ ధర్మానికి స్వీకరించాలంటే యజ్ఞోపవీత ధారణ ఉండాలి. ఓం యువం వస్త్రాలకే వసావస దైవోరిద్రామంతభవ సర్గాః వాచరతి మృతాన్ విశ్వార్తేన మిత్రాపరదాసు చేధి వస్త్రధారణ యజ్ఞోపవీత ధారణ. ఓం యోపాం పుష్పమేన పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ధర్మాపాం పుష్పవాన్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఇప్పుడు ఆ యొక్క స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. కాబట్టి భజంత్రి అయినా వైభంజాలి ఇప్పుడు అందరూ కూడా కారణ జరుగుతుంది. అందరూ దర్శించుకోండి. सर्वदेवानां
పార్వతీశ్వరాయ నమః దీవేశ్వరస్వామి నమః గంగానాంతరాపయామి కర్పూరమాహారి నందనర్పయామి वामनाय महं श्रीधराय पुरुषिकेशाय महं पद्मनाभाय महं दामोदराय महं संकर्षणाय महं वासुदेवाय महं प्रद्युम्नाय महं अनिरुद्धाय महं पुरुषोत्तमाय महं मधुक्षयाय महं नारसिंहाय महं अच्युताय नमः ओं जनार्दनाय नमः ओं भूतेन्द्राय नमः ओं हरये नमः ओं श्रीकृष्णाय नमः ओं श्रीकृष्णपरब्रह्मणे नमः ओं पृथिव्याः मेरोः पृष्ठऋषिः कूर्मो देवतासुरं छन्दः आसनैर्योगः अन्तासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषिः प्राणायामयोगः ओं भूः भुवः ओं शिवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यं ओं तत्सवितुर्वरेण्यं भर्गो पार्वती परमेश्वर सन्निधौ समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वै वस्तुमनन्तरे कलियुगे प्रथमपादे दण्डकारण्ये सायुवाहनिषगे बौद्धावतारे रामक्षेत्रस्कन्द वर्तमान व्यवहारिकचान्द्रमानेन स्वस्ति श्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे श्रीऋतौ माघमासे कृष्णपक्षे त्रयोदश्यामितौ श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशिक्षा प्रियमाणस्य महाजलौघमध्ये परिभ्रममाणानाम् अनेककोटि ब्रह्माण्डानाम् एकतमे व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यापस्तेजो वायुराकाशाद्यावरणैरावृतेऽस्मिन् महति ब्रह्माण्डकरण्डमण्डले आधारशक्त्यादि कूर्मान्ताद्यष्टदिग्गजोपरि प्रतिष्ठितस्य अतल वितल सुतल महातल तलातल रसातल पाताललोकस्योपरि तले भूर्भुवस्त्वं महत्त्वं सत्यलोकस्याधो भागे महानागायपाण फणिराज राजशेषसहस्रफणा फणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रदीकाख्यात दिग्जन्ति शुद्धानन्दोत्तम्भिते लोकालोकाचलेन वलयिते महेन्द्रमलय सख्यशक्तिं वृक्षविन्ध्य पारियात्राख्य सप्तकुलाचल मध्ये मतङ्गमार्गवत्तिष्ठिन्ध हेमकुलश्रमुखाख्य पञ्चमहानगवराधिष्ठिते वलयाकार लवण इक्षु सुरा सर्वे भिक्षीरोधकारणोपरिवृते
जम्बोप्लक्षकुशक्रौञ्च शाकशाल्मली पुष्कराख्योत्तर द्विगुणीकृत सप्तद्वीपैर्द्वीपिते अंगवंगकलिंगकास्कीरकाम्भोज कामरूप सौवीर सौराष्ट्र महाराष्ट्र बहुदेश भाषा विशेष विराजिते इंद्रद्वीप कुशेरु ताम्रकभस्तिनाग सौम्य गंधर्वचारण भारते नवखंडात्मके नवदहस्रयोगी विस्तृते भारते किं पुरुषे हरिलावृत कुरु भद्रास्मकरमणक मंदहारण खलहारण पांचजन्य सिंहदलन वर्ष वर्षिते कामक्रोध लोभ मोह मलमात्सर्या गिरिषड्वर्गरहितानां यमनियमासन प्राणायाम प्रत्याहार ध्यान धारण समाध्यस्तांग योग निरतानां मुनि सेवित दंडक विद्यक चंपक बदरि कनहुष गुह देवदार करी केदार दशारण्ययुते भागीरथी नर्मदा कृष्णवेणी बाहुला भीमरथी तुंगभद्रा वेणुका मलापहारी कृतमाला ताम्रपर्णी चंद्रभागा वरुणावापी पयोष्णे वक्रया पमा वेणावती वेगवती वेदस्फुर्ति विष्णुका कौशिकी गंगा गंडकी गोमती स्तुति पापहारी कुशावती कुशोद्वर्ती फल्गुणी सावित्री वर्मा कर्मादि कलदोया पुण्यवाहा प्रणीता जनेक पुण्यनदी विराजिते अयोध्या मथुरा माया काशी कांचवंती गया द्वारका श्रीरंग धर्मपुरी श्री वेंकटाचल सिंहाचल पांडुरंगादि पुण्यनगर देवदेशा देवालय परिवृते मत्स्य कूर्म वराह नारसिंह वामन रामत्रय कृष्ण गणजाख्य दशावतारे विराजिते श्री यादवाचल घटिकाचल वामाचल कुरंगाचल श्रीशैलाचलादि पुण्याचलैः समधिष्ठिते पंचाशत्पुर विस्तीर्णे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे श्रीरामक्षेत्रे भौमभूमौ विधसुरतरु क्रीडा वन बहुल परिमर भ्रमर भ्रमर पटल झंकार कलंबित कलकंठ कूजित केकीकृत केकार मुखरीकृत सारतर तरुषण्डे अतुल विमल विमल कलधौत कलधौत कल्पतरुच्छायावृत दिव्य देशे दिव्य सिंहासनोपरि स्थित यंत्रराज चतुर्दश वर्ण वन्दित सहस्रदल कमलकर्णिकोपविष्ट सारस्वती निलय दंडकारण्ये स्वभूमो मध्यरेखायाः पूर्वदिग्भागे विन्ध्यस्यदक्षिणदिग्भागे कृष्णा गोदावर्योर्मध्यदेशे लङ्कायामुदग्भागे श्रीरङ्गस्य उत्तरप्रदेशे श्रीशैलस्य वायव्यप्रदेशे शङ्खचक्र गदा शार्ङ्गकृपाण पञ्चायुध दिव्यरत्नखैल किरीट केयूरहारणोपर कौस्तुभमणिकुण्डलमण्डित श्रीमन्नारायण दयावतीर्ण कासारभूत महदाह्वय भक्तिसार शतकोपकुलशेखर विशुद्धभक्ताङ्घ्रिवेणु परकालदिव्यशूर्भिः रामानुजादि स्वाचार्यवर्गैः शङ्कराचार्यादि स्वाचार्यवर्गैः वसिष्ठ भृगु पुलश्च पुलहक्रदमरीच लक्षाङ्गेन सात्रिसौजिकैः महर्षिभिः नवब्रह्मादिभिस्तूयमानस्य सनक सनन्दन सनत्कुमार सनत्सुयात पराशर कुण्डलीक व्यासाम्बरीषमदिरुक्माङ्गदार्जुन विभीषण हन्मद्गरुड शेषवाल्मीक्यादि परं भागवतस्तूयमानस्य कमलासन पार्वती सैन्द्रायत्रयस्त्रिंशत्कोटिसुरचक्रजोडामणि श्रेणी विराजित पादाम्भोरस्वाखिल लोकानुग्रह विद्यास्त्रीपुरनायनावतारस्य क्षीरपादा वाणावतीर्णमणिमयमण्डलमण्डपान्तराळानन्द भोगि भोगि तल्पस्ते भूभुलावि संश्लेष मकरपत्रावलिकिन्तोरुस्थलस्य कटाक्षवीक्षणमात्र सञ्जनित सहस्रहस्राक्षरादि विजयभोजासायः सकललोकजन्याः कमलालयायः कमलसै संवाहित गुरुचरणकमलस्य श्रीमन्नारायणस्य दिव्यनाभिकमलसम्भूतस्य देवतिरियं मनुष्याय सकलजगत्सृष्टुः परार्थभेदीर्णो ब्रह्मणः प्रथमपरार्थे पञ्चाशताब्दे द्वितीयपरार्थे पञ्चाशद्वितीयवर्षात्मके प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे द्वितीयामे तृतीयमुहूर्ते प्रथमप्रणवकाले युधिष्ठिर विक्रमार्क विजयाभिनन्दनागार्जुनकलशकानां मध्ये तृतीये शालिवाना कौमारा वार्धकेषु रहसि प्रकाशे च मनो वाक्तु काय कर्मभिः ज्ञानतः अज्ञानतः संभावितानां समस्त पापानां निवृत्त्यर्थं बालुकाभि सप्तऋषि मंडल पर्यन्तं कृत राशेः वर्षा सहस्र अवसाने एकैक बालुक अपकर्षण क्रमेण सर्वराशि अपकर्षण संहिता काले मया మీ యొక్క వంశం మీ గోత్రం చెప్పుకోండి మయా వంశులు అనుకున్నాక గోత్రము వంశం అనుకోండి మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం
మమ వంశానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవ కన్యాదానం అహం కరిష్యే. నిర్గుణ నిరాకార నిర్వికల్ప క్రియాశయ ప్రవరాన్ చతుస్సార్వయంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ప్రవర అంటే ఫలానా వంశం ఫలానా పోయే సంవత్సరం లేదమ్మా, ఫలానా వాళ్ళు ఫలానా వంశం అని చెప్పేసి. కాబట్టి ఏమిటని చెప్పేసి అంటే సహజంగా కూడా మనం చేసుకుంటే స్వామి కళ్యాణం ఇస్తాం, మనం కళ్యాణం కావాలని కోరుకుంటున్నాం. ఏం చేస్తా అంటే ధనాన్ని ఆలోచించాడు, విద్యా సాధన యోగ్యత జ్ఞానం ఎంత ఉంది నాలుగు అని చెప్పేసి ఆలోచన చేస్తారు. కాబట్టి అమ్మాయి రూపాన్ని అందాన్ని కాబట్టి పరమేశ్వరునికి అన్నీ ఉన్నాయి. అంటే ఆయన రూపం అంతా విరూపంగా ఉన్న పాములు ధరించినప్పటికీ భస్మం పూసుకున్నప్పటికీ శ్మశానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వలోక స్వరూపిణీం కన్యాం కళ్యాణ్ కనక సంపన్నాన్ కనకాభరణైరుతాం దాస్యాం బ్రహ్మలోకే విగీషయ కన్యేమాగ్రదో భూయా కన్యేమే దేవపార్శ్వ కన్యేమే సర్వో భూజా స్తుతానాత్ మోక్షమాప్యాద్ విశ్వంభరః సర్వభూతః సంకల్పించుకోండి. కన్యాదానం చేసినప్పుడు భగవంతుని ధ్యానించండి. ఏనుగు దానం చేస్తే ఆ యొక్క దంతం పట్టుకోవాలి, గుర్రం దానం చేస్తే చెవును పట్టుకోవాలి, కన్యాదానం చేస్తే చేతులను పట్టుకోవాలి, ఆవు దానం చేస్తే తోకను పట్టుకోవాలి. ఎప్పుడు ఏ విధంగా దానం చేయాలని శాస్త్రం ఉంది. కాబట్టి మీరు మహాశివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవంకి కళ్యాణం చేస్తుంది. కాబట్టి మీరు ఏదైనా దేవాలయానికి భక్తులకు ఏదైనా దాన సంకల్పం చేస్తే దానేన భోగి భవతి, దానం వల్ల ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈ లోకంలో ఏ దానాలు చేస్తే మనం తర్వాత భోగాలను భరించడానికి రెడీగా ఉంటాము. వస్త్రాన్ని దరిద్రం అవుతుంది, ఫలవాన్ని సంతానం కలుగుతుంది, అన్నవాన్ని చేస్తే వడ్డించడం ఇస్తర అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా చేయవచ్చు మనసులో సంకల్పించుకొని అలాగే ప్రయత్నాన్ని ధర్మ కామ అర్థ సిద్ధయే. ముందుగా కన్యాదానం ఎందుకు చేస్తా అంటే పూర్వంలో కైలాసంలో హిమవంతుడు అలాగే మేనకాదేవి పరమేశ్వరుడు అలా భజనలు ప్రారంభించాలి. సవనే సుప్రభాజాయ జగత్తమగమన్యం రసన్వనే ఇప్పుడు స్వామివారు చేసుకోవాలి. అభిషేకం చేస్తే చాలా ఇష్టపడతాడు, నీళ్ళు అభిషేకం చేయవచ్చు. నమస్కారం ప్రియ సూర్య, సూర్యుడికి నమస్కారం చేస్తే చాలా ఇష్టం. దీప ప్రియ కార్తవీర్య, కార్తవీర్యానికి దీపాలు పెడితే చాలా ఇష్టం. మంచి భర్త రావాలంటే 32 దీపాలు 3 సార్లు పెట్టాలి. కాబట్టి దీప ప్రియ కార్తవీర్య. దుర్గాదేవి అర్చన ప్రియ, లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ ఎవరికైనా అమ్మవాళ్ళ కుంకుమతో ఓం అదా మంగళగౌరి మాంగళ్య దేవరాభ్యో నమో నమః. ఓం సత్యదాపనాపముండిగత్ర వీరామరసావాగ్రక్తాశిక్షాన్ జానదే భద్రేశాం లక్ష్మేర్నగితాదివాసి గౌరీ వాసనాని దక్షతే కమదేవి వలీసా చతుష్పదే అష్టాపదే నమపదే ప్రమోదే సహస్రాక్ష హిమాలయ పయర్విత్రామిత్రమా సభావస్థాంగతో విశ్వరణాభ్యాభ్యంతరస్తుతిః. ఓం హరిచంద్రమయాణితం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవత్యం గ్రహాణ హరివల్లభీం గంగా బ్రహ్మీం సర్వధర్మంగ ప్రమయాణి మహాదేవ
तुभ्यन्दास्यां शामपकल्लध्वानां ईश्वरे उपरोदानां भवत्वये स्त्रियो हायिने हायिने पूर्वारोहन्दरकुलहतुन्दरेगाणे रुद्रस्य गुहायिने गोपामुष्मेदां स्वामजामां स्वामो दिन्द्रमां पुष्पो पुष्पवान् पुष्पवान् मंगलगौरी माङ्गल्यदेवताभ्यो हरितजोर समर्पयामि कुङ्कुमाजोर समर्पयामि श्रीगन्धं धारयामि गन्धस्वरङ्गना दक्षिणानि समर्पयामि पुष्पैः पूजयामि विद्याय नमः गौरी देवी नमः ललिता त्रिपुर सुंदरी देवी नमः ओमा देवी नमः वाणी देवी नमः देवी नमः गौरी देवी नमः दुर्गा देवी राध्यो नमः नवदुर्गेश्वरी राध्यो नमः मंगल मंगल नाना देवी नमः देवी नमः गोमो विष्णु देवान संबोधन नाम खाना सारायामि श्रीमहाश्री मंगल गौरी मांगल्य देवी राध्यो नमः देवी समर्पयामि अरकद्दूरा परवेद राज्य करिष्ये ओम भूर्भुवस्वः पितरेण्यो भूरिन्द्रियो देवाद्रं महामंगलवारि मांगल्य देवराध्यो नमो नमः तात्कालिकेन्द्र संबोध्य ओम మంగళగౌరవైనటువంటి మంగళసూత్రానికి హాజరు అవుతున్నారు కాబట్టి అందరూ కూడా నమస్కారం చేస్తున్నాండి
పరమేశ్వరునికి పార్వతీ పరమేశ్వరునికి పరిసమర్పిస్తే మీకు నేషనల్ సేవింగ్స్ 100 అవుతాయి. ఓం యో వైతాం బ్రహ్మణో సర్వాదేవైనమి శతం జీవ శరదో వర్ధమానాయ భవతి మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆగ్నేయసేమర్పయేనావదే భవతి విహామః అయం మోహరావేత్తి శుభాచా సమానానోత్తమ శ్లోకో అస్తు. భక్తులందరూ విన్నపం అందరూ కూడా స్మరింతు శ్రీ ఓం ఏకామస్తముద్ధుత కళ్యాణుడు కాబట్టి ఈ కళ్యాణం అనగా మన సాక్షాత్తుగా స్వామివారి కళ్యాణం చేయడానికి ఒక విధానమైనటువంటి ఇది. అలాగే ఆది దంపతులకు అనగా పార్వతీపురం వారికి అక్షరారోపణం జరుగుతుంది. తలంబ్రాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన స్వామివారు చూస్తారు, దర్శనం చేసుకోండి. స్వామివారు చూస్తున్నారు, మీరు నమస్కారం చేసుకోండి. అక్షరాలు స్వామివారికి అయితే తలంబ్రాలు వేస్తున్నామని మనమే భావన చేసుకోవాలి.
సమస్త భోగ భాగ్య ధన కనక వస్తు వాహన కూడా సమర్పించాల్సి వచ్చే మహాశివరాత్రి కూడా సమర్పించాలని కాబట్టి మనసు లోపల ఓం నమ శివాయ ఓం అనకపోయినా పర్వాలేదు కానీ నమ శివ మంత్రాన్ని పంచాక్షర మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాసర్వేశ్వరాయ నమః.